కాళేశ్వరం నష్టానికి బాధ్యులు ఎవరు? నన్ను అడిగితే నేను చెప్తా ఏంటంటే బాధ్యులు ఎవరంటే ఓ హరీష్ రావు, ఆ కాళేశ్వరం బెల్ట్కు సంబంధించినటువంటి అధికార పార్టీ గత ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ఎందుకయ్యా అంటే మీరు నమ్ముతలేదో, మరి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంటే మళ్ళీ మేము సెర్చ్ చేసుకొని రావాలి, డాక్యుమెంట్ చూపెట్టాలి, డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం మీకోసం నేను తప్పకుండా. ఉదాహరణ తీసుకుంటే కొన్ని విషయాల కొంత ఇన్డెప్త్గా మాట్లాడుకుంటే, కాళేశ్వరం దగ్గర ఏం జరిగిందంటే ఒక పెద్ద స్కామ్ ఏంటంటే, గతంలో ఈ పుట్టా మధుకరే స్వయానా పుట్టా మధుకర్ కాళేశ్వరంకి సంబంధించి మా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ నివాసితులకు కావచ్చు, భూ నివాసితులకు కావచ్చు, పుట్టా మధుకర్ ఒక హామీ ఏమి ఇచ్చిందంటే 2014 తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైన తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆ పరిసర ప్రాంతాల ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అక్కడ మేడిగడ్డ, అన్నారము, సుందిల్లై బ్యారేజ్లను అక్కడ నిర్మాణం అయినాయి కాబట్టి అక్కడ రైతులకి నిర్వాసితులకి మేము పంట నష్ట పరిహారం కింద మొదటి విడతగా జీవో నెంబర్ 123 లేదంటే 2013 ఏ జీవో అమలు చేసినో తెలియదు ఇప్పటికి కూడా కరెక్ట్గా నష్టపరిహారం ఇస్తానని చెప్పి ఇచ్చారు. ఎకరాకి 8 లక్షల చొప్పున అని చెప్పి వాళ్ళందరూ కూడా డిసైడ్ చేసి ఇచ్చారు. కొంతమంది కోర్టు కూడా పోయారు, మాకు నష్టపరిహారం సరిపోదు పెంచాలని చెప్పి. అప్పుడు పుట్టా మధుకర్ కానీ, హరీష్ రావు కానీ, ఆ ప్రాంతాల ప్రజలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ కొంతమంది రైతుల దగ్గరికి వెళ్ళి, మీరేం భయపడకండి అయ్యా, మీరేం భయపడకండి, ఆ కోర్టుకు పోయే రైతులకు ఎంత అయితే కోర్టు ఇస్తారో మీకు మేము కూడా అంత ఇస్తాం, ఇప్పుడైతే మీరు సంతకాలు పెట్టి పనులు షురూ చేయాలి, ఎందుకంటే పెద్దసారు మా కేసీఆర్ మా దొరగారు మమ్మల్ని చాలా ఏమైంది అని మమ్మల్ని ఉరుకులాట పెడుతున్నాడు, ఉరుకుతున్నాం మేమంతా కూడా. సో మీరు దయచేసి సంతకాలు పెట్టి మేము పనులు మొదలు పెట్టుకుంటాం, ఒకవేళ కానీ కోర్టుకు పోయిన ఎంత పైసలు వచ్చినా కూడా మీకు అంతే పైసలు చెల్లిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర మాట తీసుకొని వాళ్ళకు హామీ ఇచ్చి వాళ్ళకి ప్రమాణాలు చేసి ఇమానాలు చేసి ఈ హరీష్ రావును పుట్టా మధుకర్ సంతకాలు పెట్టించుకొచ్చారు. కట్ చేస్తే వాళ్ళకి ఇచ్చింది ఇంత ఎకరానికి 8 లక్షల రూపాయల చొప్పున వాళ్ళకి ఇచ్చారు. 8 లక్షల రూపాయలు అదనంగా ఒకవేళ చెట్లు పైప్ లైన్ కనుక ఉంటే వాటికి సంబంధించి వేరే అనుకోండి. కట్ చేస్తే వాళ్ళంతా కూడా కోర్టుకు పోయిన వాళ్ళకి 13,50,000 రూపాయలు వచ్చినాయి. అంటే దీని వ్యత్యాసం ఎంత? సుమారుగా మళ్ళీ ఒక 5,50,000. సరే 5,50,000గా వేసుకుందాం. 5 లక్షల రూపాయలు ఎవరికి? కోర్టుకు పోయిన వాళ్ళకి, రైతులకి. ఈ రైతులకి పుట్టా మధుకరు, హరీష్ రావు తదితర ఎమ్మెల్యే అందరూ కూడా హామీ ఇచ్చారు. అప్పుడు ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఉండే, ఆయన కూడా ఇన్నాళ్ళకి తిరిగిండు, ప్రతి ఇంటి రైతుకు తిరిగి ఆయన కూడా మెప్పించే ప్రయత్నం చేసిండు. సో ఈ 8 లక్షల రూపాయలు కాస్త 13 లక్షల రూపాయలని 5 లక్షల రూపాయలు లాసు. తర్వాత వీళ్ళంతా పోయి ఆ ఎమ్మెల్యే దగ్గరికి, పుట్టమ్మ దగ్గరికి హరీష్ రావు వచ్చినప్పుడు అడిగి పోయి అడిగితే, ఒక పెళ్లి చేయడానికి 100 అబద్ధాలు ఆడతాం, మేము కార్యం చేయడానికి కొన్ని అబద్ధాలు ఆడినాం, ఇప్పుడు ఏం చేసుకుంటారో చేసుకోపోరు, మీ జాగీర్ దగ్గర చెప్పుకోపోరు అని చెప్పని అన్నారు. ఏడ చెప్పుకుంటారో చెప్పుకోపోరు, మీ ఇష్టమైన చోట చెప్పుకోండి అని చెప్పని అన్నారు. కట్ చేస్తే ఇదంతా పంచాయతీ నడుస్తున్నది, వీళ్ళు కూడా కోర్టుకు పోదామని కొంతమంది రైతులు ప్రయత్నం చేసి కొన్ని అక్కడిక్కడ తిరిగినట్టుగా మాకు సమాచారం ఉన్నది. సో వీళ్ళు అథెంటిక్గా మాకు ఎంత వచ్చిన డబ్బులు అనే విషయంలో, ఆ ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల విషయంలో ఆ డేటా ఉంటుంది కదా, అక్కడ తీసుకుంటే ఈ రైతులకు కూడా 13 లక్షల రూపాయలు ఇచ్చినట్టున్నది. మీకు అర్థమైంది కదా, కోర్టుకు పోయిన వాళ్ళకి 13 లక్షల రూపాయలు వచ్చినాయి ఓకే ఎకరానికి. కట్ చేస్తే ఈ రైతులకు కూడా ఎవరైతే హామీలు ప్రమాణాలు విమానాలు చేసి రైతుల దగ్గర సంతకాలు పెట్టించుకొని పోయారు నాయకులు, వీళ్ళకు కూడా వీళ్ళు కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరు, మరి మాకు కూడా కావాలన్నట్టుగా కోర్టులకు పోయి పరిశీలించి ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వీళ్ళకు కూడా 13 లక్షల రూపాయలు ఇచ్చినట్టున్నదట. అంటే ఎకరానికి 5 లక్షల రూపాయలు ఎవరి ఇంట్లోకి పోయినాయి. ఈ రైతులకై చెందలేరు, ఈ రైతులకు రూపాయి రాలేదు. ఎకరానికి 5 లక్షల రూపాయలు అదనంగా పెంచిన డబ్బులు రూపాయి రాలేదు వాళ్ళకి. మరి ఎకరానికి 5 లక్షల చొప్పున యావరేజ్గా మనం ఈ ప్రాంతాలలో మీరు చెప్పండి, ఒక 200 ఎకరాలు వేసుకుందామా, సరే ఒక 500 ఎకరాలు వేసుకుందాం, 500 ఇంటూ 5 లక్షల రూపాయలకి చెప్పండి, ఆ లెక్క ఎంత వస్తుంది మీరే చెప్పండి. ఇక కొన్ని కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలకు పోయినాయి, ఏడికి పోయినాయి? ఇక్కడేమో ఇచ్చినట్టు చూపెట్టబట్టే 13 లక్షల రూపాయలు, వీళ్ళకి ఇచ్చింది 8 లక్షలేనే, మళ్ళీ ఇంకా 5 లక్షల రూపాయల చొప్పున 500 ఎకరాలకు యావరేజ్గా వేసుకుందాం మనం. ఆ సుందిల్ల ప్రాంతం కానీ అన్నారం కానీ ఈ 2 ప్రాంతాలు ఓన్లీ మంత్రి నియోజకవర్గ బెల్ట్ వరకు మాట్లాడుకుంటే ఎడబైనాయి పైసలు ఇవన్నీ. ఒక కుటుంబానికి 2 ఎకరాలు ఉన్నదనుకుంటే ఆ 2 ఎకరాల స్థలం కాస్త ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కింద పోతే భూమి వాస్తులుగా ఉంటే 7 లక్షలు ఇచ్చి 16 లక్షలు, ఈ 5 లక్షలు ఉన్నదనుకోండి, 5 ఇంటూ 2 అంటే 10 లక్షలు, ఇంకా 10 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు యావరేజ్గా వేసుకుంటే మాట మనం. ఒక కుటుంబానికి 2 ఎకరాలు కనుక ఉంటే ఆ 2 ఎకరాల స్థలం కనుక కాళేశ్వరం ప్రాజెక్టులో పోతే ఆ కుటుంబానికి ఇచ్చినట్టుగా 8 లక్షల రూపాయలు ఇచ్చారు, 16 లక్షల రూపాయలు వచ్చినాయి అనుకుంటే, కట్ చేస్తే అక్కడ రికార్డ్స్ ప్రకారంగా చూస్తే 13 లక్షలు ఇచ్చినట్టుగా ఉంది కాబట్టి ఇంకా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి రావాలి ఎకరాకి. అంటే 2 ఎకరాలు కలిపి 10 లక్షల రూపాయలు.
ఒక కుటుంబం నుంచే 10 లక్షల రూపాయలు మీరు వసూలు చేయగలిగారంటే మీరు ఎంతటి గనులో అర్థమవుతుందా? మీ ఘనత ఏంది, మీ ఘన కీర్తి ఏంది అర్థమవుతుందా? ఈ ముచ్చటతో అర్థమవుతున్నదా? ఎవరు బాధ్యులనంటే అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, మంత్రి నియోజకవర్గ అప్పటి ఎమ్మెల్యేగా పనిచేసిన పుట్టా మధుకరు, ఇంకా ఆయా ప్రాంతాల్లో జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా ఈఎన్సీ వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ బాధ్యులు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ అక్రమానికి బాధ్యులు ఎవరయ్యా అంటే వీళ్ళు అక్రమానికి బాధ్యులు. ఇక్కడ క్వశ్చన్ వేరు, కానీ ఎవరు ఎక్కువ సంపాదించారంటే ఇక వీళ్ళు సంపాదించారు ఎక్కువగా. వీళ్లకు లాభం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటుంది దీని కథ. ఇప్పుడు ఈరోజు వార్త చూస్తే కనుక ఇక్కడ ఏమున్నది, కాళేశ్వరం పాపానికి బాధ్యులు ఎవరు? నా మాటలో అయితే వీళ్ళు బాధ్యులు. ఎందుకంటే రైతుల్ని మాగం చేసి వాళ్ళ యొక్క కష్టాజీతాన్ని వాళ్ళకు సంబంధించినటువంటి నోటికాడి బుక్కను గుంజుకొని అప్పనంగా ఈరోజు విలాసవంతంగా రాజమహల్లో బతుకున్నటువంటి ఈ నాయకులు ఈరోజు కారకులు. ఇక కాళేశ్వరం నష్టానికి బాధ్యులు ఎవరు? కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లోపాలపై విచారణ వేగవంతం. కమిషన్ ముందుకు కార్పొరేషన్ అండ్ జనరల్ అకౌంట్స్ అధికారులు. నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపులు, బడ్జెట్ ప్రిపరేషన్ పై ఎంక్వైరీ. కార్పొరేషన్ ఏర్పాటు, సిబ్బంది జీతాల చెల్లింపులపైన జస్టిస్ ఘోష్ ఆరా. ఒక్కసారి చూద్దాం ఇన్ డీటెయిల్గా. రోజు కథనం కాళేశ్వరం గురించి పీసీ ఘోష్ కమిషన్ వేగవంతంగా విచారణ చేపడుతున్న కొద్దీ రోజుకో వార్త కథనం బయటకు వస్తున్నది మనకి. ఇక్కడ చూస్తే చెల్లించిన బిల్లుల వివరాలు ఆన్లైన్లో పెట్టారా అని కమిషన్ చీఫ్ చంద్రఘోష్ ప్రశ్నించారు. బిల్లుల చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగాయని కమిషన్ ముందు అధికారులు చెప్పారు. అయితే కాగ్ నివేదిక గురించి అకౌంట్స్ అధికారులను పదే పదే కమిషన్ చీఫ్ చంద్రఘోష్ అడిగినట్టుగా సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లు చెల్లింపు విషయంపై చెప్పిన కాగ్ నివేదికలో అంగీకరిస్తారని ప్రశ్నించింది కమిషన్. ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా కాగ్ నివేదిక ఇచ్చిందని తమ అభిప్రాయం అకౌంట్స్ అధికారులు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆర్థిక క్రమశిక్షణ ఫెయిల్యూర్కి ఎవరు బాధ్యత వహిస్తారని కమిషన్ ప్రశ్నించగా ఆర్థిక క్రమశిక్షణ ఫెయిల్యూర్ బాధ్యత విషయంపై స్పందించలేమంటూ చెప్పారు అకౌంట్స్ అధికారులు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు జనరల్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి. ఇక కమిషన్ అడిగిన ప్రశ్నల్లో నా పరిధి కాదు, నేను చెప్పలేనంటూ మౌనం పాటించిన పద్మావతి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరు సమాధానం చెప్పకుండా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, నా పరిధి కాదు, ఇంకొకరిని అడగండి అని చెప్పి బుకాయించి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వేసి ఆఖరికి వస్తే దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. సో కాగ్ నివేదికల ఆ రోజు బయటపడే ఒక అంశం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకున్నటువంటి కోట్ల రూపాయల అప్పుని ఎట్లా చెల్లిస్తారంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేము ఎత్తిపోసినటువంటి నీటిని సాగునీటి అమ్ముకుంటాం, తాగునీటిని అమ్ముకుంటాం. ఈ అమ్మకాలు చేపట్టినటువంటి నీటి ద్వారా మళ్ళీ తిరిగి కాళేశ్వరం కార్పొరేషన్కి మేము తీసుకున్నటువంటి ఆ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా తీసుకున్న రుణాలు చెల్లిస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పినట్టుగా చూసినాం. వీళ్ళు ఏం చెప్పారు అర్థమైంది కదా. ఇది నిర్మాణం చేయడం కోసం వాళ్ళు ఏం చేసిర్రు, ఒకవైపు రైతులు నాగం పట్టించిర్రు, ఇంకోవైపు అక్కడ కన్స్ట్రక్షన్ మొత్తం లోపాయకరంగా ఆ ఒప్పందాలు జరుపుకొని అదర్ కాంట్రాక్ట్ సంస్థలకు లాభం జరిగింది. మీరు గమనిస్తారో లేదో కాగ్ నివేదికలో చెప్పిన అంశం ఒకటి ఏంటంటే ఆ మోటార్లకి ఒక్కొక్క మోటార్కి 60 లక్షల రూపాయలు అంట, ఒక్క మోటార్కి, బాహుబలి మోటార్ అని చెప్పేదానికి. వీళ్ళు ఎంత ఖర్చు చేసిరు దానికోసం అంటే 2 కోట్ల రూపాయలు అన్నారట. అంటే ఒక్కో మోటార్ పైన 1,40,00,000 రూపాయలు ఎక్కడ పోయినాయి, ఎవరింట్లోకి పోయినా, ఎవరు సొత్తు చేసుకున్నారు అర్థం చేసుకోవాలి. అది ఉండగా మళ్ళీ పైపెచ్చు ఇక్కడ కాగ్ నివేదికలు వీళ్ళు ఏం చెప్పారట అంటే కాగ్ నివేదిక వచ్చిన తర్వాత చూస్తే కనుక కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చినటువంటి ఆ 80,000 కోట్ల రూపాయల అప్పుల్ని ఎట్లా చెల్లిస్తారయ్యా అన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని మేము అమ్ముకుంటాము, ఈ నీటిని అమ్ముకొని మేము దాన్ని మళ్ళా సొత్తు చేసుకొని ఈ కార్పొరేషన్ కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా మేము తీసుకున్న లోన్లని తిరిగి మేము చెల్లిస్తామని చెప్పుకొచ్చారట. మరి ఏడా మీరు నీళ్ళు సుక్క నీళ్ళు వచ్చింది లేదు, పోయింది లేదు. 11,000 కోట్ల రూపాయల కరెంటు బిల్ అయితే కట్టిర్రు, 11 కోట్ల రూపాయల కరెంటు బిల్ అయితే కట్టిర్రు. దీనికి రూపాయి వచ్చింది లేదు, పోయింది లేదు. దీని నుంచి సొత్తు చేసుకొని మళ్ళా మేము తిరిగి చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఎడ చెల్లించారు, ఎవరికి చెల్లించారు? ఇప్పుడు అప్పులు మొత్తం ఎవరు కట్టాలంటే మాకు సంబంధం లేదన్నట్టుగా సమాధానం చెప్తున్నారంటే అకౌంట్స్ ఆఫీసర్. కాళేశ్వరం లిఫ్టుల్లో అవినీతి అక్రమాల నాణ్యత లోపాలపైన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. దీనికోసం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ బహిరంగ విచారణ చేపట్టారు. కాగా బుధవారం జరిగిన కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు కార్పొరేషన్ జనరల్ అకౌంట్స్ అధికారులు హాజరయ్యారు. కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పద్మావతి,
డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ చీఫ్ హరిభూషణ్ శర్మను కమిషన్ చీఫ్ ప్రశ్నించారు. నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపు, కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ ప్రిపరేషన్ అంశాలపై అధికారులను కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది, సిబ్బంది ఉద్యోగుల జీతాలు ఎవరు చెల్లించారు అని ప్రశ్నించింది కమిషన్. కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకొని బిల్లు వెంటనే చెల్లించకుండా బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టుగా వెంకటప్పారావు చెప్పారు. ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా వచ్చిన డబ్బులను కాళేశ్వరం కార్పొరేషన్ ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం వాడినట్టుగా అధికారి తెలపగా, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి లోన్స్ నుంచి వచ్చే వడ్డీ నిధులను జీతాలుగా ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా కాళేశ్వరం కార్పొరేషన్లో కాంట్రాక్ట్ డిప్యుటేషన్పై వచ్చి మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నట్టుగా అప్పారావు తెలిపారు. కొంతకాలం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాటి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ డబ్బుల ద్వారా మెయింటెనెన్స్ చేసినట్టుగా కమిషన్ చెప్పారు. ఇక్కడ ఏమైందంటే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని నుంచి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులతోని ఆఫీస్ మెయింటెనెన్స్ చేసిరట. ఇంతకు మించిన దిక్కుమాలిన పని, ఇంతకు మించిన సిగ్గు తప్పిన పని మన ఉంటుందా? అప్పులు పట్టుకొచ్చి వాటిని ఇంకో దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాటి నుంచి వడ్డీలు తీసుకొని జీతాలు చెల్లించుకున్నారట. అందరు డిప్యుటేషన్ మీద వచ్చిరట. మరి అప్పులు ఎట్లా కడతారయ్యా అంటే నో ఆన్సర్. దేనికి సమాధానం లేదు, గుర్తు లేదు, తెలియదు, మర్చిపోయా. అంతేకాకుండా కాళేశ్వరంపై కమిషన్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ డిప్యుటేషన్పై వచ్చి మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నట్టుగా అప్పారావు తెలిపారు. కొంతకాలం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాటి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ డబ్బుల ద్వారా మెయింటెనెన్స్ చేసినట్టుగా కమిషన్ చెప్పారు. అది కమిషన్కు చెప్పారు అధికారులు. కాళేశ్వరం కార్పొరేషన్ ట్రేడింగ్ బ్యాలెన్స్ అకౌంట్స్ ప్రతి సంవత్సరం చెక్ చేస్తారా అని లోన్లు ఎవరు ఆదేశాల మేరకు తీసుకున్నారని కార్పొరేషన్ అధికారులు ప్రశ్నించింది కమిషన్. చీఫ్ సెక్రటరీ ఆదేశాలు, కార్పొరేషన్ బోర్డు అప్రూవల్ తర్వాత లోన్లు తీసుకున్నట్టుగా అధికారులు తెలిపారు. చీఫ్ సెక్రటరీ ఎవరు మరి? ఆయన పేరేంది? గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయన సోమేష్ కుమార్కి సంబంధించి ఆయన అప్రూవల్తోనే ఈ లోన్లు తీసుకున్నారట. కాళేశ్వరం కార్పొరేషన్కు లోన్లు తీసుకున్న తర్వాత ఏమైనా అసెట్స్ వచ్చాయా అని కమిషన్ ప్రశ్నించింది. ప్రస్తుతం కాళేశ్వరం కార్పొరేషన్కు ఎలాంటి ఆదాయం లేదని, అసెట్స్ లేవని అధికారులు కమిషన్ తెలిపారు. బిల్లులు ఎలా చెల్లించేవారు అని ఎవరి ఆదేశాల మేరకు చెల్లించారని అకౌంట్స్ అధికారులను కమిషన్ ప్రశ్నించింది. మీకు అర్థమవుతుంది. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని నుంచి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులను కాస్త బ్యాంకుల్లో వేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాటికి వచ్చిన ఆ వడ్డీతోని వీళ్ళు ఆఫీస్ మెయింటెనెన్స్ చేసారు. మరి అప్పుడు అప్పు ఎవరు చెల్లించారంటే ఎవరికి సమాధానం లేదట. తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా. అధికారులు అట్లనే ఉన్నారు, గత ప్రభుత్వాలు అట్లనే ఉన్నాయి. ఇక చిన్నగా మెల్లగా కాళేశ్వరం ఈ యొక్క కమిషన్లో ఏదో ఒకరోజు మెయిన్ టార్గెట్కి పాయింట్ బ్లాంక్ పెట్టకపోతున్నారు. మెయిన్ టార్గెట్కే ఇక్కడ పాయింట్ బ్లాంక్లో పెట్టేసి క్వశ్చన్స్ వేయబోతున్నారు. ఎవరా మెయిన్ టార్గెట్ మీ అందరికీ తెలుసు. సో మెల్లగా అక్కడ దాకా చేరుకున్న దాదాపుగా ఇంకొక 10-15 రోజులు పట్టొచ్చు. దసరా సమయానికల్లా ఒక బిగ్ ట్విస్ట్ నెలకొనబోతోంది. రాజకీయాల మొత్తం ప్రకంపనలు రేపే ఒక వార్త బయటకు రాబోతోంది. రాజకీయాల మొత్తం కూడా ఒక్కసారిగా వేడెక్కించే ఒక వార్త, ఒక సెన్సేషన్ బయటకు రాబోతోంది. డెఫినెట్గా విచారణకు హాజరు కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మొదలెడదామా అనే రకంగా పీసీ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్తోంది. సో చూద్దాం ఏం జరుగుద్ది అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.